అదే కొడాలి నాని గారు, రోజా గారు ఆవిడ బయటలో ఒకసారి వినండి. ఇప్పుడు సందర్భమా ఈ రకంగా అనేది ఒకసారి ప్లే చేయండి. కొడాలి నాని గారు బయట. జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర. గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటది. ప్రతి మనం శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మతం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడి లాగా పాతి పెడతాడు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు. మీ కర్మ, మీరు చేసినటువంటి కొడాలి నాని గారు బయట, రోజా గారు బయట కూడా ఒకసారి ప్లే చేయండి. పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని అని కూడా అర్థమవుతుంది. ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్యూర్, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, డిప్యూటీ సీఎం గా ఫెయిల్యూర్, ఆఖరికి ఈ రోజు ఒక మనిషిగా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా అన్యాయం చేసే ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక్కడ గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు, కానీ తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు డిప్యూటీ సీఎం అవయ్యా, అక్కడ ఏదన్నా పొడిచి మళ్ళీ ఇక్కడ పొడవడానికి రండి అని తెలంగాణ వాళ్ళు తిట్టే పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది. అరుణ గారు, ఆఫ్టర్ లాంగ్ టైం ఇది నిన్న జరిగిన వాళ్ళ కార్యక్రమాల్లోని నాని గారు అలాగే రోజా గారు మాట్లాడిన మాటలు మళ్ళీ డైరెక్ట్గా విధానాల మీద కాకుండా మళ్ళీ పర్సనల్ అటాక్లు మొదలవుతున్నాయా? ఆయన అయితే గొడ్డలతో అసలు ఏదో పరశురాముడు గారు అప్పుడు ఎప్పుడో నరికారట, ఏవో సినిమాల్లో చూసినట్టు ఇప్పుడు ఆయన నరికేస్తాము, భూముల్లో పాత పెట్టేస్తాము అంటున్నారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు 99 టీవీ వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. ఎవరైనా సరే ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు బహుశా ఈ విషయంలో. ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ఎలాంటి ఆయుధాలను మెయింటైన్ చేయాలి అని వాళ్ళకున్నటువంటి పర్సనల్ ఆస్పిరేషన్స్ తో ఊహల్లో ఊహించుకున్నా, రాజమౌళి రేంజ్ లో ఆయుధాలను ఊహించుకున్నా, అందరి ఆయుధాలని పక్కన పెట్టి రాజ్యాంగం అనేది ప్రజలకు ఓటు అనే ఒక ఆయుధం ఇచ్చింది. ఈ విషయం మర్చిపోకూడదు ఎవరో కూడా. అల్టిమేట్ గా జడ్జిమెంట్ ఇచ్చేది ప్రజలే. ఆ జడ్జిమెంట్ ఉపయోగించేటువంటి ఆయుధం ఓటే. మనం చేసేటువంటి పరిపాలన ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఆ ఓటు అనే ఆయుధాన్ని మన దగ్గరికి చేర్చుకునేలాగా ఉండాలి తప్ప, గొడ్డలి పరశురాముడిది, లేదంటే కోడికత్తి ఇంకొక సీన్ది, ఇంకోటి ఏదైనా ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేసి మేము క్రిమినల్ పాలిటిక్స్ ని, లేదంటే అహంకారపూరితమైనటువంటి రాజులు యుద్ధాలు చేసుకుంటే ఆయుధాలను బట్టే వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ గెలుపులు ఉండేవని చెప్పేసి గతంలో చదువుకున్నాం మనం. ఆయుధాలకు సంబంధించిన చరిత్ర ఉన్నాయి కాబట్టి మనకు తెలిసినట్లు. అట్లాంటి పరిస్థితి వీళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది తప్ప ఇందులో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే విధానం నాకెక్కడ కనిపించట్లేదు. వాళ్ళు లాస్ట్ 5 years వాళ్ళ ఓటమికి కారణాలు ఇప్పటివరకు తెలుసుకోవాలా, ప్రజల్లో ఆ స్థాయిలో అసంతృప్తి, వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఇప్పటివరకు తెలుసుకోవాలా, భవిష్యత్తులో మళ్ళీ ప్రజల మన్ననలు పొందడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తే మళ్ళీ గెలుపు వైపు వెళ్తామన్నట్టు ఆలోచన కూడా వైసీపీ పార్టీ చేయట్లా. పూర్తిగా లాస్ట్ 5 years ఇలాగే అణచివేత ధోరణి, క్రిమినల్ పాలిటిక్స్, మాట్లాడిన వాళ్ళని ఎవరిని బయటికి రానియకుండా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఇవే చేశారు. మళ్ళా ఇప్పుడు అధికారం పోయినప్పటికీ కూడా తప్పుల్ని సరిదిద్దుకోవడం, లోపాలను తెలుసుకోవడం,
అనేది వాళ్ళలో కనిపించట్లేదు ఎక్కడ కూడా. కాబట్టి నెక్స్ట్ 5 years లో కూడా వచ్చింది అన్నటువంటి ఆలోచన ఎక్కడ కనిపించట్లేదు. ప్రజలు 5 years చూసిన తర్వాత పక్కన పెట్టారన్న విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. అసలు ఏమీ చూడకుండా అధికారంలోకి రాకుండా గెలుపుకు దూరంగా ఉంటే ప్రజలకు మనం ఏంటిది పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ 5 years అఖండమైనటువంటి మెజారిటీ 150 సీట్లు ఇచ్చారు వీళ్ళకి. 151 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా వీక్ గా ఉన్న పొజిషన్ లో ప్రజలు పెట్టి 22 సీట్లకి మిగతా పార్టీని అది టీడీపీని కట్టడి చేసి భారీ మెజారిటీతో వైసీపీని అసెంబ్లీకి పంపిస్తే 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసిన పాలన ఏంటి అంటే చిరస్థాయిగా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. అదేమంటే సంక్షేమం 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 అని రాష్ట్రాన్ని అప్పుల బాట పట్టించి కానీ ఎస్సీ బీసీ మహిళా కార్పొరేషన్ నిధులను కూడా తప్పుదారులు మళ్లించి ఇష్టారీతిగా వాడేసి ప్రజలు ఇతర భారం మిగిల్చి ఒక రాజధాని పూర్తి చేయలేదు, ఒక రైల్వే లైన్ తీసుకురాలేదు, ఒక పోలవరం పూర్తి చేయలేదు, శాశ్వత భవన నిర్మాణం ఎక్కడా జరగలేదు, శాశ్వత ఇన్ఫ్రా అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ డెవలప్ అవ్వలేదు వైసీపీ టైంలో. ఉద్యోగాలు అనేవి కూడా పూర్తిగా అసలు చెప్పుకోవడానికి కూడా వీళ్ళు ఎంబీఏలు డిగ్రీలు కంప్లీట్ అయిపోయి పీజీలు చేసిన వాళ్ళని కూడా పూర్తిగా వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేసి చేపల మాటలు అని చెప్పేసి అంటే